హ్మ్. సరే నాన్న. మనము సెకండ్ సెమిస్టర్‌లో ఆధునిక కవిత్వంలో దాని యొక్క లక్షణాలు చెప్పుకొని, తర్వాత 'తాతకో నూలుపోగు' అనేటువంటి కవిత్వాన్ని చెప్పుకున్నాం. తర్వాత ఆ కవిత్వంలో ఆధునిక కవిత్వం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో కూడా మనం దానికి సమన్వయం చేసుకొని చెప్పేసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు మనము తెలుగు కథానిక అనేటువంటి ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఈ తెలుగు కథానిక అని చెప్పుకునే ముందు ఏం చెప్పుకోవాలంటే, అసలు కథలు అన్నవి ఎప్పటినుంచి ఉన్నాయి? ఆ తర్వాత వాటిలో ఎలాంటి మార్పులు వచ్చాయని. కథలు ఎప్పుడప్పటి నుంచి ఉన్నాయి అంటే, నాకు తెలిసి మనిషి ఉన్నప్పటి నుంచి ఉన్నాయనిపిస్తది. ఎందుకు? మనకు ఎప్పటినుంచో అసలు జానపద కథలు కావచ్చు, లేదంటే రకరకాలైనటువంటి కాశీ మజిలీ కథలు, ఎన్నో కథలు మనకు బాగా ప్రచారంలో ఉన్నాయి గదా! ఆ కథలన్నీ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి, మనము కథకు ఇతిమిద్ధంగా ఇన్ని సంవత్సరాలు అంటూ చెప్పుకోవడం కష్టమే. అయితే మనం చదివేటువంటి పురాణాలు కావచ్చు, వాటిలో అంతా కూడా గుడ్ ఆఫ్టర్‌నూన్ షాయిస్టా, గుడ్ ఆఫ్టర్‌నూన్. వాటిలన్నిటిలో కూడా ఇతివృత్తం ఉంది. ఆ ఇతివృత్తాన్ని వాళ్ళు వర్ణనలతో, వాటితో అలంకారాలు ఇలాంటితో చేర్చి రకరకాల కావ్య రూపంలో వాటిని తీసుకొనొచ్చారు. అయితే అసలు ఈ కథ అన్నది ఎప్పటినుంచి ఉంది అన్నదానికి సాహితీవేత్తలు ఏం చెప్తారంటే, అగ్ని పురాణంలో ఈ కథ యొక్క ప్రస్తావన ఉంది అని చెప్తారనమాట. అగ్ని పురాణంలో దీని ప్రస్తావన ఉంది అని. తర్వాత సంస్కృతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కథ అన్నది ఈ ప్రక్రియ అన్నది ఉంది అని. అయితే కథ అంటే కేవలం ఒక కథలాగా కాకుండా ఇవి ఎలా ఉంటాయి అనంటే, ఈ కథలు పురాణాల్లోంచో వేటిలోంచో మూలం తీసుకొని దానికి కొన్ని ఆ ఇతివృత్తాన్ని మూలం నుంచి స్వీకరించి దానికి కొన్ని వర్ణనలు, ఇవన్నీ అలంకారాలు అంతా జోడిస్తూ వాళ్ళు ఈ కథల్ని కావ్యాల రూపంలో పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం. అసలు కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లోకంలో అంటే, దాదాపుగా మనం ఏం చెప్తాం? లేదు అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకు? కథలంటే ఇష్టపడని వాళ్ళెవరు ఉండరు. అయితే కథ కేవలం మనకు మాత్రమే పరిమితమైందా? మన భారతదేశానికి మాత్రమే పరిమితమైందా అంటే, కథ అన్నది ఎక్కడ ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ కథలుంటాయి. కదా! కథ లేనటువంటి సాహిత్యం అంటూ నాకు తెలిసి ఏదీ ఉండదు. అయితే ఆ కథలు తీసుకున్నామంటే, మన మనము కథలుగా చెప్పుకునేటువంటి కథలకు, పాశ్చాత్యులు అంటే వేరే ఇతర దేశాల వాళ్ళు చెప్పుకునేటువంటి కథలకు చిన్న తేడా కనిపిస్తుంది. అదేంటంటే, ఇది లక్షణాలు అని మనం చెప్పుకోకుండా ఇవి రకరకాలైనటువంటి కథలు చెప్పుకుంటూ వచ్చాం మనం. మనకు తెలిసి చిన్నప్పటి నుంచి విన్న కథల్లో ఏంటి, మా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళ చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా వింటున్న కథలేంటి అంటే, ఒక కాశీ మజిలీ కథలని, తర్వాత తెనాలి రామకృష్ణుడి యొక్క కథలని, ఆహ్, ఆ తర్వాత పంచతంత్ర కథలని, ఇలాంటి కథలు అంటే ఏంటి, ఒక సమూహం ఇష్టపడుతూ చదివేటువంటి కథలుగా ఇవన్నీ చెప్పుకుంటాం మనం. సత్యరాజ, పూర్వదేశ ఇట్లా చాలా కథలున్నాయనమాట మనకు. ఆ కథల్ని తీసుకొనొస్తే ఎన్ని రకాలుగా కథలు కనిపిస్తాయంటే, ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఇతివృత్తం ఉంటది. విభిన్నమైనటువంటి ఇతివృత్తాలు దాంట్లో ఉండడం వల్ల అంటే థీమ్, ప్లాట్ అంటాం గదా! అది విభిన్నంగా ఉండడం వల్ల విభిన్న కథలు మనకు రావడం జరిగింది. అయితే ప్రపంచ దేశాలకు కథ అంటే ఏంటో తెలియక ముందు నుంచే మన భారతదేశంలో కథ ఉన్నది అని చెప్తారనమాట. అంటే ప్రపంచ దేశాలకు కథను పరిచయం చేసిందే మన భారతీయులు అని చెప్తారు. అలాంటి స్థితిలో మనకు కథగా మనం బాగా వినేటువంటిది అంటే మీకు పరిచయం ఉండకపోవచ్చు. ఈ ప్రాకృత భాషలో గుణాఢ్యుడు అనేటువంటి కవి ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు. దాని పేరు 'బృహత్ కథ'. బృహత్ అంటే పెద్దది అని, పెద్ద కథ అని. ఆ గ్రంథాన్ని ఒకదాన్ని రాశాడు. దాన్ని మనం ప్రాచీన కథగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి కథలు వచ్చాయి. సంస్కృతంలో కూడా మనకు కథలు ఎన్నో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎలాగంటే ఒక మూలం నుంచి వాటిని స్వీకరించి వాటికి వర్ణనలు అవి జోడిస్తూ వచ్చారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారో, ఆ బ్రిటిష్ వాళ్ళ రాకతో మన భారతీయులకు ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అప్పటిదాకా మన కథలకు ఒక పరిమితి అంటూ ఇంతే అని ఉండింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చేసారో, దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం, ఒక భావం మనకు ప్రారంభమైంది. అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆంగ్ల సాహిత్యం చదివిన తర్వాత, కథ అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే బావుంటది. ఈ లక్షణాలు ఉంటే దాన్ని కథ అని అంటాం. ఇలాగ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒక రూపం అంటూ దానికొచ్చింది. కథానికకు ఒక రూపం అంటూ తీసుకుంటూ వచ్చారు. అంటే ఈ లక్షణాలుంటే దీన్ని మనం కథానిక అనవచ్చు.
ఎందుకు ఆ కథ కథానిక అని చెప్తానంటే కథకు కథానికకు చిన్నపాటి తేడా ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే రెండింటినీ ఒకేలాగా తీసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏ కథ అయినా కథానికైనా దాంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇతివృత్తము అంటాం. అంటే వస్తువు, వస్తువు అన్న ఇతివృత్తం అన్న ఒకటే. మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే ప్లాట్ అంటాం, థీమ్ అంటాం, ఇలా దాన్ని తీసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనది అది. ఇది ఎలా ఉండాలి? అంతకుముందు కథలు లేవంటే చెప్పుకున్నాం. ఇంతకుముందు చాలా కథలు ఉన్నప్పటికీ మనకు ఎప్పుడైతే ఈ 19వ శతాబ్దంలో మనం కాలు పెట్టామో, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కాలు పెట్టిన తర్వాత ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడిందో, అప్పటి నుంచి మన భారతీయులు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క లక్షణాలు ఉన్నటువంటి కథల్ని రాయడం ప్రారంభించారు. షార్ట్ స్టోరీస్ అని బ్రిటిష్ వాళ్ళు చెప్తారనమాట. ఆ షార్ట్ స్టోరీస్కున్న లక్షణాల్ని మన వాళ్ళు తీసుకొని దాని ద్వారా కథలు రాయడం ప్రారంభించారు. అలాగా మనం చూసామంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోరీస్ చూడొచ్చు, లేదా మున్షి ప్రేమ్చంద్ స్టోరీస్ చూడొచ్చు, శరత్ చంద్ర గొప్ప నవలాకారుడు. ఈ మనం మొత్తం ఏ కథలు తీసుకున్నా మనలో ఆ ఛాయలు మెల్లమెల్లగా కలవడం మొదలుపెట్టాయి. అయితే తెలుగు సాహిత్యంలో ఈ కథానిక లక్షణాలు ఉన్నటువంటి కథలు మొట్టమొదట ఏవి అంటే ఈ గురజాడ అప్పారావు గారు రాసినటువంటి దిద్దుబాటే మొదటి కథ అన్నదాన్ని చాలామంది ఒప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత బండారు అచ్చమామ గారు రాసినవి అవన్నీ కూడా కొంతమంది ఇక్కడ దానికి సంబంధించి వాదనలు జరుగుతూ ఉన్నాయి. కానీ చాలా వరకు ఏంటి దిద్దుబాటులో ఈ ఆధునిక కాలంలో పాశ్చాత్య పోకడలో ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి కథానిక ఏదన్నా ఉంది అంటే దిద్దుబాటు అని చెప్పడం అక్కడ చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఈ దిద్దుబాటు తరలోనే మనకు అసలైనటువంటి కథ లక్షణాలు కనిపిస్తున్నాయి. కథానిక షార్ట్ స్టోరీ కథానిక లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి ఎలా ఉండాలి కథానిక అంటే దానికి కొన్ని నియమాలు చెప్పారు. మొట్టమొదటి ఏం చెప్పారంటే ఎత్తుగడ బాగుండాలి అన్నారు. ఎత్తుగడ అంటే స్టార్టింగ్ ప్రారంభం ఉంటుంది కదా, కథను ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభము చాలా బాగుండాలంటే వినంగానే లేదా చదవంగానే అది అలాగే ఆకర్షించాలి పాఠకుల్ని అని చెప్తారు. ఎత్తుగడ అంటే ఏంటి? మనకి ఈ పదం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎత్తుగడ అంటే ఏంటి అంటే మీకు ఎలా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు బాగా పరిచయమైనటువంటి ఒక సినిమాకు సంబంధించి చెప్తే మీకు బాగా టక్కుమని అర్థమైపోతుంది ఎత్తుగడ అన్నదానికి. ఇప్పుడు మనము ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది, ప్రపంచ దేశాల్లోనే పేరు పొందినటువంటి ఒక సినిమా, తెలుగు సినిమా. నేను మీకు క్లూ ఇచ్చా, ఏదై ఉండొచ్చు చెప్పండి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధమైనటువంటి తెలుగు సినిమా, ప్రపంచ దేశాల్లోనే బాగా పేరు గడించినటువంటిది. మాట్లాడండి నాన్న, మాట్లాడితే మీ నోటి ముత్యాలు రాలిపోవు. నేనేం దాన్ని ఏరుకొని హారం చేయించుకోను. నోరు విప్పి సమాధానం చెప్పండి. మీకు తెలియదు అంటే నేనైతే అసలు ఒప్పుకోను. మీకు బాగా తెలిసిన విషయం నాకు ఇంకా బాగా తెలుసు. చెప్పండి. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల కిందట బాగా ప్రసిద్ధమైనటువంటి ఒకానొక చలనచిత్రం. అది చెప్పేస్తే నేను ఎత్తుగడ అంటే మీకు బాగా చెప్తా. చెప్పండి రా, నోరెప్పండి. భవానీ చెప్పండి మ్యామ్. చెప్పు మరి, ఇంతసేపు చెప్తున్నాను కదా. నేను సినిమాలు చూడకుండానే ఉన్నావా నువ్వు? చూస్తావు కదా రోజు చూస్తాను, ఇప్పుడే చూస్తూనే ఉన్నాను. సరే చెప్పరా. బాగా చాలా ఫేమస్ అయిపోయింది ఆ సినిమా. షాయిస్తా చెప్పు. షాయిస్తా బతావో తొందరగా చెప్పాలి. చెప్పండి మ్యామ్. శశి కిరణ్. ఏంటి నేను అడిగింది వినిపించలేదా మీకు ఇంతసేపు? నా పాటు చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రిందట ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాత అయినటువంటి మన తెలుగు సినిమా, తెలుగు మూవీ మహానటి మ్యామ్. బా నేను చెప్పింది ప్రపంచ దేశాల్లో. చెప్పరా నాన్న, చెప్పు. శశి కిరణ్. బాహుబలి. ఎస్. ఇప్పుడు ఎత్తుగడ అంటే ఏంటో నేను మీకు చెప్తా. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది కదా, చూస్తూ ఉన్నాం. ప్రారంభం ఏం ప్రారంభమైంది? టైటిల్స్ పక్కన పెట్టేయండి. కథ ప్రారంభమైంది. కథలో ఏం జరిగింది? మొదట ఒక స్త్రీ పరిగెడుతూ ఉంది. ఆ స్త్రీ చేతిలో ఒక చిన్న శిశువు, పసిగుడ్డు ఉంది. వెనక నుంచి సైనికులు పరిగెడుతూ ఉన్నారు. అలా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది? ఒక నదిలో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమె మునిగిపోయింది. తర్వాత ఏమైంది చెప్పండి.
మునిగిన తర్వాత ఏం జరిగింది? అంతే మేడం, అయిపోయింది. మునిగితే అయిపోయిందా? అయిపోతే అక్కడ మనకు కథ లేదు. మనిషి పోయినప్పటికీ, మునిగిపోయినప్పటికీ ఒక హస్తం అలాగా పైకి లేచింది కదా! ఆ లేచిన చేతిలో ఏ పసిగుడ్డును ఆమె దాచుకుంటూ వెళ్ళిందో ఆ పసిగుడ్డు అలా పైకి ఆ పసిబిడ్డ ఉంది. ఇప్పుడు అది చూడంగానే ఒక ప్రేక్షకులుగా మన మనసులో వచ్చే ప్రశ్నలేంటి? ఫస్ట్ చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. అరే ఇదేంటి? ఆమేమో నీళ్ళలో వెళ్ళిపోయింది. పైకి చెయ్యి వచ్చేసింది. బిడ్డలో బయటున్నాడు. నెక్స్ట్ ఉన్నాడు, ఉంది మనకు తెలీదనమాట. మొత్తానికి ఆ పసిబిడ్డ పైకొచ్చేసింది. ఇప్పుడు ఎందుకు ఆమె నీళ్ళలో దూకింది? లేదా ఎందుకు పరిగెత్తింది? ఆ బిడ్డ ఎవరు? ఆమె వెనక ఎందుకు సైనికులు పడుతూ ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలొస్తాయి గదా మనకు. అంటే తర్వాత ఏం ఏం జరుగుతుంది అన్నది మన మైండ్‌లో దూరుతుంది గదా! వెంటనే ఈ తర్వాత ఏం జరుగుతుంది? లేదు, ఈ బిడ్డ ఎవరు? ఆమె ఎవరు? అంటే ఏంటి? ముందు జరిగింది కావాలి మనకు. అప్పుడు ప్రేక్షకుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? దాని యొక్క ముందు జరిగిన కథను, పూర్వభాగాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. దాంతో పాటు ఏం చేస్తున్నాడు? తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచిస్తాడు. ఇలాగా ఆ ప్రారంభం ఎలా ఉండాలి అంటే ఎత్తుగడ ఆసక్తికరంగా ఉండాలి. కథ ప్రారంభించేటప్పుడు ఎత్తుగడ ఎలా ఉండాలంటే ఆసక్తికరంగా ఉండాలి. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అని పాఠకుడు చదివేలాగా రాయించగలగాలి. అలా రాస్తే మంచి ఎత్తుగడ ఉంది అని అర్థం అనమాట. అంటే ఏంటి? ఆ పాఠకుడికి బాగా చదవాలన్న తపన కలగాలి. ఆ తపన కలిగిందంటేనే శివకుమార్ మైక్ మ్యూట్ చేసుకో. మైక్ మ్యూట్ చేసి శివకుమార్. కాబట్టి ఎత్తుగడ అంటే చాలా ఆసక్తికరంగా ఉంటేనే పాఠకుడు దాని జోలికి వెళ్తాడు, లేకపోతే చదవడు. నానా మళ్ళీ శివకుమార్ మ్యూట్ చేసుకో, బాగా డిస్టర్బెన్స్. నేనే మ్యూట్ చేసేయాల్సి వస్తుంది ఇంకా. కాబట్టి ఈ విధంగా ఎత్తుగడ అద్భుతంగా ఉండాలి అంటారు. మీకు నేను ఇప్పుడు మొబైల్ హ్యాంగ్ అవుతుంది మేడం. హ్యాంగ్ అవుతా ఉంది. దానికి నేనేం చేయగలను నాన్న? జాగ్రత్తగా మీరే చూసుకోండి దాన్ని. ఓకే, ఒక్క నిమిషం. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఆ లక్షణాలు చూపిస్తాను, చూసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. రైట్. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందన్నా? స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? తెలుగు కథానిక అని కనిపిస్తుంది. రైట్. ఇక్కడ మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే తెలుగు కథానిక అంటే ఏంటి, దాని లక్షణాలేంటి, స్వభావాలేంటి, ఆవిర్భావ వికాసాలేంటి, ఇప్పటికి కొంత చెప్పేసుకున్నాం. కథానిక అంటే ఏమో చెప్పుకున్నాము. తర్వాత ఏ విధంగా ఆవిర్భవించింది, ఎలా వచ్చింది, తర్వాత దిద్దుబాటు దగ్గర ఎలా ప్రారంభమైంది, ఈ ఆంగ్ల సాహిత్య ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. తర్వాత కొంతమంది ఆంగ్ల సాహితీవేత్తలు, తర్వాత తెలుగు సాహితీవేత్తలు చెప్పినటువంటి కొన్ని నిర్వచనాలు, కథ అంటే ఏంటి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. డబ్ల్యూహెచ్ హడ్సన్ అనేటువంటి ఒక రచయిత ఏం చెప్తున్నాడు, ఒక విమర్శకుడు ఏం చెప్తాడంటే, అసలు షార్ట్ స్టోరీ అంటే ఈ కథానిక అంటే ఏంటి అంటే, షార్ట్ స్టోరీ ఈజ్ అ ప్రోజ్ నెరేటివ్ రిక్వైరింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ టు 1 or 2 hours putting the same idea అంటాడు into different phraseology. Who may say that a short story is a story that can be easily read at a single sitting. అంటే ఇప్పుడేంటి ఈ చిన్న కథ అన్నది ఎలా నిర్వచిస్తారు మీరు? చిన్న కథ అంటే ఎలా ఉండాలి? ఏముంటే దాన్ని చిన్న కథ అంటాము అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఒక చిన్న కథ అంటే అది వచనంలో ఉండాలి. వచనం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలా ఉండాలి. పద్య రూపంలోనో లేదా ఒక లయతో ఉండాలి అని చెప్తాం కదా, అలా కాకుండా వచన రూపంలో ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి అంటే, ఒకసారి కూర్చొని చదివితే రిక్వైరింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ టు 1 or 2 hours అంటాడు. అంటే ఏంటి, ఒక అరగంట లేదా గంట, మరి ఎక్కువ అన్నామంటే 2 గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం పట్టకూడదు ఈ చదవడానికి. ఖచ్చితంగా ఈ చదవాలంటే చాలా తక్కువ సమయం పట్టాలి. అలాగే ఎలా ఉండాలి అంటే, ఒకసారి మనం కూర్చున్నామంటే
షార్ట్ స్టోరీ ఈజ్ అ స్టోరీ దట్ క్యాన్ బి ఈజీలీ రీడ్ అట్ అ సింగిల్ సిట్టింగ్. ఎంత సులభంగా ఉండాలంటే ఒక్కసారి కూర్చొని ప్రారంభించామంటే చాలా త్వరగా మనం దాన్ని చదివేయగలాలి, పూర్తి చేయగలగాలి. అంటే ఒక నవల అనుకున్నాం అనుకోండి, చాలా సమయం పడుతుంది కదా! కాబట్టి దానికి ఒక్కసారిగా కూర్చొని మనం చదవలేము. మధ్యలో బ్రేక్స్ ఇస్తాం. కొద్దిసేపు చదివి పుస్తకం పక్కన పెట్టేసిపోతాము. లేదా ఈ రోజులే మిగతా రేపు చదువుదాము అనుకుంటాము. ఇలాంటివి మనకు నవలలో కావాలంటే అవకాశం ఉంటుంది. కానీ కథలు చదివేటప్పుడు మాత్రం ఎలా ఉండాలంటే దట్ క్యాన్ బి ఈజీలీ రీడ్ అట్ అ సింగిల్ సిట్టింగ్. ఒకసారి కూర్చుంటే ఆ కథ అయిపోయేలాగా ఉండాలి. మనకు ఈ సండే మ్యాగజైన్స్ వస్తాయి. ఆ మ్యాగజైన్స్‌లో చూడండి, మాక్సిమం అంటే 3 పేజెస్. 3 పేజీల కన్నా మించి ఉండదు. ఇంకా చెప్పాలంటే కొన్నైతే 2 పేజీలే ఉంటాయి. దాంట్లో కొద్ది భాగం మనకంతా కలిపామంటే సగం భాగం బొమ్మ గూడా ఉంటది దాంట్లో. కాబట్టి ఒక కథ ఎలా ఉండాలంటే, కూర్చున్నామంటే చాలా సునాయాసంగా ఒక్కసారి కూర్చొని ఏకాబిగిన చదివి పక్కన పెట్టేయాలి. అలా ఉంటేనే దాన్ని షార్ట్ స్టోరీ అంటారు అని డబ్ల్యూహెచ్ హడ్సన్ అనే ఆయన చెప్పాడు. ఇక కార్ల్ బెక్సన్ అనేటువంటి ఆయన ఉద్దేశంలో కథానిక అంటే షార్ట్ స్టోరీ అంటే ఏమో చూడండి. ప్రోజ్ నేరేటివ్ బ్రీఫర్ దాన్ ద షార్ట్ నావెల్, మోర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యుయేషన్స్ అండ్ యూజువల్లీ కన్సర్న్డ్ విత్ ద సింగిల్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ ప్రోజ్ ఎలా ఉండాలంటే వచనంలో ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు చెప్పాడు. కథనం చాలా చిన్నదిగా బ్రీఫర్ ఎలా ఉండాలంటే బ్రీఫర్ దాన్ ద షార్ట్ నావెల్. చిన్న నవల కన్నా మరీ సంక్షిప్తంగా ఉండాలి. అలాగే ఏం చెప్తున్నాడు, మోర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యుయేషన్స్. అంటే ఈ కథ రాస్తున్నప్పుడు దాంట్లో మనకు ఖచ్చితంగా పాత్రలు, సన్నివేశాలు లేదా సంఘటనలు ఉంటాయన్నమాట. అవన్నీ ఎలా ఉండాలి అంటే మోర్ రెస్ట్రిక్టెడ్ అన్నమాట. పరిమితంగా ఉండాలి, చాలా పరిమితంగా ఉండాలి. అందులో ఉన్న పాత్రలు పరిమితంగా ఉండాలి. క్యారెక్టర్స్ అండ్ సిచ్యుయేషన్స్ 2, సన్నివేశాలు లేదా సంఘటనలు, అదేవిధంగా పాత్రలు అన్నీ కూడా పరిమితంగా ఉండాలి. ఏవి ఎక్కువగా ఉండరాదు. కాబట్టి ఎలా ఉండాలంటే అవన్నీ కూడా యూజువల్లీ కన్సర్న్ విత్ అ సింగిల్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక రచయిత ఏం చేస్తాడు, తాను ఏదో ఒక ఇతివృత్తాన్ని తీసుకుంటాడు. ఆ ఇతివృత్తాన్ని ఆమ్, తన శైలిలో రాయడానికి ప్రారంభిస్తాడు. అలా రాయడానికి ప్రారంభించినప్పుడు తాను చెప్పాలనుకున్నటువంటి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో తాను ఈ కథ రాయాలనుకుంటున్నాడో ఆ కథలో ఉన్నటువంటి అంశాన్ని సరిగ్గా అనవసరమైనటువంటి వర్ణనలు కానీ, అనవసరమైనటువంటి పాత్రలు దూర్చి కానీ పెట్టరాదు. ఖచ్చితంగా అతడు పరిమితమైనటువంటి పాత్రలను పెట్టాలి, పరిమితమైన సన్నివేశాలు ఉండాలి. అలా ఉంటే అది షార్ట్ స్టోరీ అనిపించుకుంటుంది అని చెప్పాడు. ఇక మన వాళ్ళ విషయానికి వచ్చామంటే తెలుగులో ప్రొఫెసర్ జి నాగయ్య గారు ఉన్నారు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు ఇంతకుముందు. ఆయన ఏం చేస్తారంటే ఈ కథానికకు ఆయన ఇచ్చే నిర్వచనం చూడండి. ఒక రకమైన ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, పాత్ర పోషణ, వస్తు విన్యాస వైశిష్ట్యం, ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం, వస్త్వైక్యము నుండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఒక కథ తీసుకున్నాం అనుకోండి. ఇంతకుముందు నేను ఎత్తుగడ గురించి చెప్పాను మీకు. అలా ఎత్తుగడ బాగా ఆసక్తికరంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఏమంటాడు, చెప్పేటువంటి విధానం కూడా ఆసక్తికరంగా ఉండాలి. పరిమితమైనటువంటి పాత్రలు ఉండాలన్నాడు. పరిమితమైనటువంటి సన్నివేశాలు అన్నారు. తర్వాత వస్తువును మనకు అందించడంలో మన దగ్గరికి ఆ వస్తువు అంటే, ఇక్కడ వస్తువు అంటే మీరు థింగ్ అనుకోకండి. ఇక్కడ ఇతివృత్తాన్ని వస్తువు అని పిలుస్తాం మనం. అర్థమైంది కదా? ఆ కథ ఏదైతే ఉంటుందో ఆ ఇతివృత్తాన్ని వస్తువు అని పిలుస్తారు ఇక్కడ కథలో. కాబట్టి మీరు వస్తువు అని నేను వాడినప్పుడంతా అదేదో థింగ్ అన్నట్టు అర్థం తీసుకోకుండా వస్తువు అంటే ఇతివృత్తము, ప్లాట్ లేదా ప్లాట్ అన్న దాన్ని తీసుకోండి. ఇతివృత్తము అన్న దాన్ని మాత్రమే తీసుకోండి చాలు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, నడక తీరు ముగింపు అన్నాడు. నడక తీరు అంటే అర్థం ఏంటి, ఆ కథను ఆయన చెప్తూ ఉన్నప్పుడు అది సాగేటువంటి విధానం అది ఆసక్తికరంగా ఉండాలి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండాలి. మధ్యలో మనకు విసుగు వచ్చేట్లుగా అనిపించకూడదు. చాలా ఇంకా చదువుదాము, తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లుగా ఉండాలి. దానికి ఒక మంచి ముగింపు ఇవ్వాలి. ఇప్పుడు ఒక సమస్య గురించి చెప్తూ ఉన్నాడు అనుకోండి. ఏదో ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యను గురించి ఆయన కథ రాస్తూ ఉన్నప్పుడు చివరిలో ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలి రచయిత అనేవాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కొంతమంది రచయితలు ఏం చేస్తారంటే కొంచెం విభిన్నంగా
ముగింపు రాయరు. ఎందుకు? ఇప్పుడు నేను ముగింపు ఒకటి రాశాను అనుకుందాం. ఆ ముగింపు రాస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు. అయ్యో! ఇలా పెట్టారు, ఇది కాకుండా ఇలా పెడితే బాగుండేమో ముగింపు. ఈ ముగింపు బాలేదు. ఇలా ఆలోచన పాఠకుడికి రావచ్చు. అందుకే ఏం చేస్తాడు, కొన్ని చోట్ల చివరి దాకా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ముగింపు దగ్గరకొచ్చేసరికి దాన్ని పాఠకులకు వదిలేస్తాడు. అంటే ఏంటి? మనం మనకు నచ్చిన ముగింపును మనం చెప్పుకొని సంతోషపడతాం కదా! అలాగే ముగింపు లేని కథలు ఉన్నాయి. ముగింపుతోనే చాలా కథలు ఉంటాయన్నమాట. అలాగా ముగింపు బాగుండాలి. తర్వాత పరిమితమైనటువంటి పాత్రలు ఉండాలి. ఒక అంశాన్ని తీసుకున్నా అంటే ఆ అంశాన్ని మధ్యలో వదిలేయకుండా చివరంతా దాన్ని తీసుకొచ్చి దాని గురించి చెప్పగలగాలి. అది అసలైనటువంటి కథానిక లక్షణము అని చెప్పాడు. అయితే డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే తెలుగు వాంగ్మయ తెలుగు కథానిక వాంగ్మయం అనేటువంటి ఒక గ్రంథం రాశారమ్మా. పరిశోధనా గ్రంథం రాశాడు ఆయన. అంటే పూర్తిగా తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి అన్ని కథానికల గురించి బాగా పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఆయన ఈ కథానికకు ఉండవలసిన లక్షణాల గురించి చెప్పాడనమాట. అవి ఏంటో ఇప్పుడు మనం వాటిని చూసుకుందాం. ఎలా ఉండాలి కథానిక? ఇదంతా కూడా మీకు ఇదంతా ఏంటి, ఏదో గ్రామర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకం గ్రామరే అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు మనము లక్షణాలు చెప్పుకుంటాము. ఆ వెంటనే తర్వాత ఏం చేస్తామంటే మనకు 2 కథలు ఉన్నాయి. ఏమేమి కథలు అంటే ఒకటేమో భయం అనేటువంటిది ఒకటి, స్వేదం ఖరీదు అనేటువంటి 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథల్ని నేను మీకు చెప్తాను. చెప్పి నిన్న ఆధునిక కవిత్వంలో ఏ విధంగా అయితే లక్షణాలు చెప్పి తర్వాత ఒక కవిత్వం చెప్పి దాంట్లో ఆధునిక కవిత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో మీకు చెప్పాను కదా, అలాగే ఈ కథలు కూడా చెప్పేసి ఒక్కొక్క కథలో నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా, అవి ఎలా ఉన్నాయి అన్నదాన్ని నేను సమన్వయం చేసి మీకు చెప్తాను అనమాట. కాబట్టి ముందు లక్షణాలు అర్థం చేసుకోండి. ఆ లక్షణాలు అర్థం చేసుకున్న తర్వాత కథ అంతా నేను చెప్పిన తర్వాత ఆ కథకు ఈ లక్షణాలు సరిపోతాయా లేవా అన్నదాన్ని మనం నిర్ణయించుకుందాం. ఇప్పుడు నేను మీకు ఆ లక్షణాలు పెడతాను, చూడండి ఒకసారి. ఇవి పోరంకి దక్షిణామూర్తి గారు చెప్పినటువంటి లక్షణాలు, కథానిక యొక్క లక్షణాలు. వీటిలో మొట్టమొదటి చెప్పినటువంటి లక్షణం ఏంటి? సంక్షిప్తత అన్నాడు. సంక్షిప్తత ఏంటి? సంక్షిప్తత అంటే మీకు నేను క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ చెప్పినప్పుడు 2 రకాల ప్రశ్నలు ఉంటాయి అని చెప్తారు కదా. ఆ భాగమును 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మీకు అన్ని 8 ప్రశ్నలు ఇస్తారమ్మా. 8 ప్రశ్నలకు సంక్షిప్త సమాధానం రాయాలి అని చెప్తాను. అంటే ఏంటి? మీ మార్కులు ఎన్నైతే ఉన్నాయో దానికి సరిపడా మీరు ఆ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 5 మార్కులకు అనుకోండి. ఈ 5 మార్కుల ప్రశ్నలకు మీరు మొత్తం మీకు ఇచ్చేటువంటి ఆన్సర్ బుక్లెట్ అంతా నింపేశారు. ఒకటే ఒక ప్రశ్న. ఆ ఒకే ప్రశ్న సీతారావణ సీతారావణ సంవాదంలో రావణుడు తన పరాక్రమాన్ని చెప్పుకున్న విధం ఎట్టిది అని ఇచ్చారనుకోండి క్వశ్చన్. అయితే మీరు రామాయణ కథ మొత్తం రాశారనుకోండి, బుక్ నిండిపోయేది. ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి? 5 మార్కుల ప్రశ్నలో వాళ్ళు సీతారావణ సంవాదంలో రావణాసురుడు తన పరాక్రమాన్ని చెప్పుకున్న వైనాన్ని వివరించండి అని ఇచ్చారనుకోండి 5 మార్కుల క్వశ్చన్కు. మీరు మొత్తం ఆ బుక్లెట్ అంతా ఒక్క క్వశ్చన్కి ఒక్కటే ఆన్సర్, మొత్తం రామాయణం స్టోరీ అంతా రాసేస్తే ఎన్ని మార్కులు ఇస్తారు? 75 మార్కులు ఇచ్చేస్తారా? ఆన్సర్ చెప్పాలి, అలా ఊరికే ఉండకూడదు. ఏమన్నా 5 మార్కుల క్వశ్చన్కు 50 పేజీలు రాస్తే మీకు పేజీకి 1 మార్కు చెప్పున 50 మార్కులు ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఎన్ని మార్కులు ఇస్తారు? నువ్వు ఎంత బాగా రాయి 5 మార్కులు ఇస్తాడు దానికి కదా. అదేవిధంగా సంక్షిప్తంగా అని చెప్పినామంటే సంక్షిప్తంగా ఉండాలి. మనము పేజీలు పుంఖానుపుంఖాలుగా రాయకూడదు. అదేవిధంగా కథలు కూడా పుంఖానుపుంఖాలుగా రాస్తే ఆ కథల్ని మనము కథానిక అని చెప్పము, షార్ట్ స్టోరీ అనలేము దాన్ని. అది ఒక చిన్న నవల లేదా ఒక నవల అని పేరు వచ్చేస్తుంది. కాబట్టి మొట్టమొదటి లక్షణం ఏంటి? సంక్షిప్తత. ఖచ్చితంగా ఆ కథ లేదా కథానిక అన్నది ఎలా ఉండాలంటే సంక్షిప్తంగా ఉండాలి. కాబట్టి సంక్షిప్తత అన్నది మొదటి లక్షణం. రెండవది ఏంటి? ఏకాంశ వ్యగ్రత అన్నాడు. ఏకాంశ వ్యగ్రత. ఇప్పుడు
ఏకాంశ వ్యగ్రత అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక కథను రచయిత రాస్తూ ఉన్నాడు. ఆ రాస్తూ ఉన్న సమయంలో ఆయన ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఒక థీమ్. దీని గురించి నేను చెప్పాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని గురించి నేను చెప్పాలి అన్నది ఆయన ఉద్దేశ్యం అనమాట. అలా చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఆ అంశం గురించి చెప్తూ వెళ్ళాడు. అయితే ఆ చెప్తూ వెళ్ళేటప్పుడు ఆహ్, మీకు అర్థమయ్యేట్లా చెప్పాలంటే నేను నా ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటా. నేనిప్పుడు మీకు ఈరోజు తెలుగు కథానిక గురించి పరిచయం చేయబోతున్నానమ్మా అని చెప్పా. చెప్పి ఏం చేశానంటే, నా అంశం ఏంటి ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏంటి? తెలుగు కథానిక. ఇది నా అంశం. అయితే ఈ అంశాన్ని గురించి చెప్తూ నేనేం చేశాను, లక్షణాలు ప్రారంభించా. లక్షణాలు ప్రారంభించిన తర్వాత ఏం చేశాను, దాంట్లో మొదటి లక్షణం ఏం చెప్పాను నేను, ఇక్కడ ఇంతకుముందు నాగయ్య గారిది చెప్తూ ఉన్నప్పుడు, నాగయ్య గారి నిర్వచనాన్ని గురించి మీకు చెప్తూ ఉన్నప్పుడు, దాంట్లో ఏం చెప్పాను, ఎత్తుగడ బాగుండాలి అని చెప్పా. ఎత్తుగడ బాగుండాలి అని చెప్తూ ఏం చేశాను, మీకు ఎగ్జాంపుల్‌గా ఏం చేశాను, ఈ అంశం నుంచి ఇంకో చోటుకెళ్ళిపోయా. ఎక్కడికెళ్ళా? చలనచిత్రాల్లోకెళ్ళిపోయా. నా అంశం ఏంటి? కథానిక గురించి మీకు చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం. చెప్తూ చెప్తూ దాంట్లో నేను ఏం చెప్పాను, మొట్టమొదట ఎత్తుగడ బాగుండాలి అన్నాను. మీకు ఎత్తుగడ అంటే ఏంటో అర్థం కాలేదు. మీకు అర్థం చేయడానికి ఏం చేశాను నేను, మీకు బాగా తెలిసినటువంటి ఒక చలనచిత్రం తీసుకొచ్చి దాన్ని ఉదాహరణగా చెప్పా. చెప్పి ఎంతవరకు చెప్పాను, అసలు ఎత్తుగడ అంటే ఏంటో అర్థమయ్యేంత వరకే చెప్పానే గానీ, ఇంగ ప్రారంభించాను గదా అని మొత్తం ఆ సినిమా మొత్తం స్టోరీ చెప్పానా? చెప్పలేదు కదా! అంటే దీన్ని డీవియేట్ అవ్వలా నేను. ఇక్కడ ఈ కథానికలోనే ఉన్నా. మీకు అర్థం చేయడం కోసం కొంచెం బయటికి వచ్చేసి, అది ఏంటి ఎత్తుగడంటే ఏమిటో అర్థం అవ్వడానికి వేరే అంశాన్ని గురించి చెప్పి, మళ్ళీ వెంటనే ఈ అంశంలోకొచ్చేసాను. అలాగా ఇక్కడ ఒక రచయిత తాను కథను రాస్తూ ఉన్నప్పుడు, ఒక అంశాన్ని తీసుకొని చెప్తూ ఉంటాడు కథ. చెప్తూ చెప్తూ మధ్యలో వెళ్ళిపోయి ఇప్పుడు ఉదాహరణకు మనకు బాగా బర్నింగ్ టాపిక్ తీసుకుందాం. కరోనా ఉంది. సరే, రచయిత ఏదో కథ రాస్తున్నాడు. అక్కడ కరోనా సోకి ఒక కుటుంబం ఏ విధంగా చిరిగిపోయింది, ఏ విధంగా ఇబ్బందుల పాలైంది అన్న అంశాన్ని గురించి చెప్పాలి అని అనుకున్నాడు అనుకుందాం ఆ స్టోరీలో. సరే, ఒక కుటుంబం గురించి కుటుంబము కరోనాతో పడిన ఇబ్బందుల గురించి ఒక కథ రాయాలి అనుకున్నాడు ఆయన అనుకుందాం. అనుకుని ఆయన కథ ప్రారంభించాడు అనుకుందాం. ఆ కథ ప్రారంభించి ఆయన అంశం ఏంటి? కరోనాతో ఇబ్బంది పడేటువంటి కుటుంబ జీవితం గురించి రాస్తూ, రాస్తూ ఆయన ఇది వదిలేసి, ఈ కరోనా అన్నది ఎప్పటినుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఏ దేశాల్లో ఎంత శాతం ఎంతమంది పోయారు? ఎంతమందికి కరోనా వచ్చింది? ఎంతమంది వ్యాక్సిన్ ఏసుకున్నారు? ఇవన్నీ చెప్తూ వచ్చాడనుకోండి. అప్పుడేమవుతుంది, అసలైనటువంటి అంశం ఏదైతే తాను కథలో చెప్పాలనుకున్నాడో అది డీవియేట్ అయిపోయాడు అక్కడి నుంచి. అయిపోయి ఏకంగా ఇక్కడైనా జనరల్ నాలెడ్జ్‌లోకి వచ్చేస్తాడనమాట. అలాగా ఒక అంశాన్ని చెబుతూ అవసరమైతే ఏదన్నా కొన్ని అంశాలు మధ్యలో అలా తాకి రావాలే తప్ప, మొత్తమే కూర్చొని ఈ అంశం నుంచి దాటి పక్కకు వెళ్ళిపోకూడదు. దీన్నే ఏకాంశ వ్యగ్రత అంటారనమాట. ఒకే అంశాన్ని తీసుకొని దాన్ని చెబుతూ మధ్యలో ఏదన్నా అవసరం అనిపించింది అంటే, అప్పుడు దాని గురించి తాకి అంటే జస్ట్ దాని గురించి పరిచయం చేస్తూ లేదా ఏదో చెప్పి, మళ్ళీ తిరిగి తాను ఏ కథనైతే చెప్తున్నాడో ఆ అంశాన్ని గురించే చెప్పాలనమాట. దీన్ని ఏకాంశ వ్యగ్రత అంటారనమాట. ఆ తర్వాత మూడవది నిర్భరత అన్నాడు. చూడండి, మూడవ అంశం నిర్భరత అని. ఈ నిర్భరత అంటే ఏంటి? నిర్భరత అంటే ఏకాగ్రత అని అర్థం తీసుకోవాలి. ఏకాగ్రత, కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఏ పనిలో అయినా కాన్సంట్రేషన్, ఏకాగ్రత అన్నది చాలా అవసరం. అలాంటి ఒక రచయిత అంటే ఒక కథ రాస్తే, ఆ కథ ఎంతో మంది మీద ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. ఎందరికో అది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ కథ రాసేటప్పుడు రచయిత ఎలా రాయాలి అంటే ఏకాగ్రంగా రాయాలి. తాను ఏ అంశాన్ని గురించి చెప్పాలో, ఏ లక్ష్యం దిశగా తాను సాగుతున్నాడో దాన్ని గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటికెళ్ళరాదు. లేదా వేరే విషయాలు తన మనసులో పెట్టేసుకొని ఇది రాస్తూ కూర్చున్నాడనుకోండి, ఇది తాను ఎంత చక్కగా రాయాలనుకున్నాడో అలా రాయలేడాయన. అంటే ఏంటి? అతని మనసు పరిపరి విధాలా వెళ్ళిపోతుంది. వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇది ఏ స్థాయిలో రావాలో ఈ రచన అనేది అంత మంచి స్థాయిలో రానే రాదు. అదేవిధంగా పాఠకుడికి కూడా ఏకాగ్రత ఉండాలి అంటాడు. రచయితకే కాదు. రాసేటప్పుడు రచయితకి ఏకాగ్రత ఉండాలి. చదివేటప్పుడు పాఠకుడికి ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు మనము ఎగ్జామ్ అని చెప్పాము. ఎగ్జామ్‌లో బుక్స్ ఇక్కడ కూర్చొని రేపు ఎగ్జామ్ ఉంది కదా అని కూర్చొని చదువుతూ ఉంటారు మీరు. ఆ చదువుతూ ఉన్న వాళ్ళు కాస్త
వేరే ఏదో గుర్తొచ్చేసి ఆ, దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఏమవుతుంది? ఈ చదివేటువంటి విషయం ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో అది కాస్త పాడైపోతుంది. అలాగా ఒక రచయిత తాను రచన చేసేటప్పుడు వేరే ధ్యాసలో ఉండకూడదు, ఏకాగ్రంగా ఉండాలి. పాఠకుడు సైతం తాను చదివేటప్పుడు దాని నుంచి పక్కకు వెళ్ళిపోరాదు. ఇది చాలా ముఖ్యము.